నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము ఫ్యూచర్ సిటీ ల్యాండ్ అలొకేషన్ ఎలా ఉంది, ఈ ల్యాండ్ అలొకేషన్ వల్ల ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, రియల్ ఎస్టేట్ పరంగా ఇక్కడ ల్యాండ్ అలొకేషన్ ఈ ఫ్యూచర్ సిటీ యొక్క రూపము ఎలా ఉండబోతుంది, అసలు ఈ ఫ్యూచర్ సిటీ అంటే ఏమి, ఇక్కడ ల్యాండ్ అలొకేషన్ యొక్క పర్యవసానాలు, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభమా నష్టమా, ఫ్యూచర్ సిటీ బయట ఇన్వెస్ట్ చేస్తే బెటరా, లోపల ఇన్వెస్ట్ చేస్తే బెటరా, అసలు ఈ ఫ్యూచర్ సిటీ ఉండబోతుందా లేదా, ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవి కొన్ని సిరీస్లో మనము ఈ ఫ్యూచర్ సిటీ గురించి డిస్కస్ చేద్దాం. మొదట మనము ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలొకేషన్ వల్ల ఇక్కడ జరగబోయే పరిణామాల గురించి ఈ పార్ట్లో తెలుసుకుందాం. ఫ్యూచర్ సిటీ ప్యూర్లీ ఏ గవర్నమెంట్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్. ఫార్మా సిటీ అనేది ఒక ఇండస్ట్రియల్ హబ్. ఒక ప్రభుత్వము ఒక ఇండస్ట్రియల్ పాలసీ ప్రవేశపెట్టడం మనం చూసే ఉంటాం. కానీ ఒక ప్రభుత్వము ఒక సిటీని నిర్మిస్తాం, ఒక ఇండస్ట్రీ కమ్ రెసిడెన్షియల్ హబ్ను నిర్మిస్తాం అని ప్రకటించడం అరుదేమీ కాదు. కానీ దేశంలో ఒక యూనిక్ అనౌన్స్మెంట్ ఇది. ఒక ఫార్మా సిటీ 13,000 పైచిలుకు ఎకరాలను రద్దు చేస్తూ పొల్యూషన్ కారణంగా ప్రజలు బాధపడతారని ఒక నెపంతో ఫార్మా సిటీని రద్దు చేయటం సరైన పరిణామము. కానీ ఆ రద్దు చేయటం ఎంతవరకు సాధ్యము అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలొకేషన్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత అసలు ఈ ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కొన్ని ఎపిసోడ్స్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనము ఏఐ కోసం ఏఐ సిటీ, దీనికి 300 ఎకరాలు, 297 ఎకరాలు అంటే సుమారు 2% ఆఫ్ ది టోటల్ ఫ్యూచర్ సిటీ అలొకేషన్ ఉంది. మనం ఒకటి స్పెషల్గా తెలుసుకోవాలి. ఏఐ అనేది ఒక సాఫ్ట్వేర్లో ఒక స్ట్రీమ్, అంతే. సాఫ్ట్వేర్ లాంటిదే, సాఫ్ట్వేరే. ఏఐ ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ లేకుండా ఆకాశం నుంచి మనకు ప్రోగ్రామ్స్ ఊడిపడవు. ఇక్కడ మనం చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ ఏఐ ఒక టూల్స్ డెవలప్ చేయడానికి 300 ఎకరాలు అలొకేట్ చేయబడ్డాయి. నేను సామాన్యులకు చెప్పేది ఒకటే, ఏఐ అనేది మలక్పేటలో కూడా డెవలప్ చేయొచ్చు, కోటిలో కూడా డెవలప్ చేయొచ్చు, శంషాబాద్లో డెవలప్ చేయొచ్చు, యాదాద్రిలో కూడా డెవలప్ చేయొచ్చు, ఆదిలాబాద్లో మారుమూల గ్రామాల్లో కూడా కూర్చొని ఏఐ డెవలప్ చేయొచ్చు. ఏఐ కోసం పట్టణం పక్కకే ల్యాండ్ ఉండాలని రూల్ ఏం లేదు. ఇక్కడ ఏఐ అనే కాన్సెప్ట్ నెక్స్ట్ డెవలప్ కావడానికి 5 to 10 years పడుతుంది. అంటే ఇక్కడ ఆఫీసెస్ నెలకొల్పాలంటే షటర్లు ఎత్తి ఆఫీసులు పెట్టచ్చు. కానీ అక్కడ ట్రూ ఏఐ డెవలప్ కావాలంటే 10 ఏళ్ల పైచిలుకు ఫస్ట్ ఏఐ అవగాహన పెంచుతున్నారు. ఇప్పుడు ఏఐ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్, ఏఐ యొక్క అప్లికేషన్స్ ఇవన్నీ పీక్ స్టేజ్కి రావాలి.
అంటే మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎట్లా యూజ్ చేస్తున్నాం ఆ స్టేజ్కి రావాలి, ఎక్కడంటే అక్కడ యూజ్ చేయాలి అంటే దానికి 5 ఇయర్స్ టైం ఉంది. అంటే ఆఫీసు 5 ఇయర్స్ తర్వాత నెలకొల్పితే ఇంకో 5-10 ఇయర్స్లో ఆ ఏఐ పీక్ స్టేజ్కి పోయి అది డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అక్కడ ఎన్ని ఎకరాలు ఇస్తున్నారని కాదు, ఎటువంటి ఇంజనీర్స్ వచ్చి అక్కడ ఆఫీస్ సెటప్ చేసి ఏఐని డెవలప్ చేసి ఆ ఏఐ వల్ల మాస్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఏఐ వల్ల ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది కానీ పెరగదు. ఏఐలో ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఏఐ బయట ఎన్వైర్న్మెంట్లో ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఏఐ వల్ల వేరే సెక్టర్స్లో జాబ్ ఊడిపోతుంది. అంటే జాబ్ ఊడిపోవడానికి కావాల్సిన సామాగ్రి మొత్తం ఏఐ సిటీలో తయారవుతుంది. దానికి 300 ఎకరాలు అంటే సుమారు 2% ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఏఐ అని తెలియని వాళ్లకు నేను బ్లంట్గా మొండిగా ఒక రఫ్ ఎస్టిమేట్స్ ఇస్తున్నా. ఏఐ అంటే ఏమో మీకు అర్థం కావడానికి. ఇట్లా ఎవడు చెప్పాడు మీకు ఏ అంటే చాలా ఏ అంటే తెలుసా నీకు అంటారు. ఏ అంటే ఏం లేదు, ఏఐలో ఎంత మ్యాన్ పవర్ పెరుగుతుందో బయట ఇండస్ట్రీస్లో అంత మ్యాన్ పవర్ తగ్గిస్తుంది. ఏఐ ఎంత డెవలప్ అవుతుందో అన్ని జాబ్స్ ఊడతాయి. సింపుల్. ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీకి 454 ఎకరాలు ఇవ్వబడింది. 3%. 13 పైచిలుకు ఎకరాల్లో 13,000 పైచిలుకు ఎకరాల్లో 3% ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ. స్కిల్ యూనివర్సిటీకి మీరు అలొకేట్ చేసింది తప్పు లేదు, కానీ ఇతర యూనివర్సిటీస్కి ఏ విధంగా మీరు ఆ ల్యాండ్ అలొకేట్ చేస్తారో ప్రిఫరెన్స్ బేసెస్లోనా ఆప్షన్ బేసెస్లోనా మరి ఈ యూనివర్సిటీస్ ఇప్పుడు సిటీ బయట కోకోల యూనివర్సిటీలు ఉన్నాయి, అది కాక ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ ఉంది. ఈ స్కిల్ యూనివర్సిటీ కాకుండా వేరే యూనివర్సిటీలు ల్యాండ్ అలొకేట్ చేయడంలో ఆంతర్యం ఏమిటో మనకి ఇప్పటిదాకా అర్థం కాలేదు. నేను ఆల్రెడీ చెప్తున్నట్టు ఈ ల్యాండ్ అలొకేషన్ మొత్తం అయిపోయే వరకు ఈ ఫ్యూచర్ సిటీ పెద్ద కుంభకోణంగా మారుతుంది. ఇది 100%. సో ఎడ్యుకేషన్ స్కిల్ యూనివర్సిటీ వేరే యూనివర్సిటీలు అంటున్నారు, ఇది డెవలప్ కావడానికి ఒక 10 years ప్లస్ టైం పడుతుంది. ఫస్ట్ స్కిల్ యూనివర్సిటీ వస్తుండొచ్చు, కానీ దానివల్ల ఇక్కడ ప్రభంజనం ఏం జరగదు. రియల్ ఎస్టేట్ వైజ్ ఇక్కడ పెద్ద తుఫాన్ ఏం రాదు. ఇది తథ్యం, రాసి పెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ అదర్ ఇండస్ట్రీస్కి 4,774 ఎకరాలు అంటే 34% ఈ ఎడ్యుకేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ అదర్ ఇండస్ట్రీస్. అదర్ అంటే కెమికల్ ఇండస్ట్రీస్ కూడా ఇవ్వచ్చు, బ్యాటరీ లాంటి ఇండస్ట్రీస్ కూడా ఇవ్వచ్చు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ హై పొల్యూటింగ్ ఇండస్ట్రీస్. ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేసే ముడి పదార్థాలు, బ్యాటరీలు, కెమికల్స్, మెటల్స్ అన్నీ హైలీ పొల్యూటింగ్. సో ఇక్కడ 4,700 పైచిలుకు ఎకరాలు ఎలక్ట్రానిక్స్ అండ్ అదర్ ఇండస్ట్రీస్కి అలొకేట్ చేయబడుతున్నాయి. దీనివల్ల పొల్యూషన్ పెరగదా? ఫార్మా కెమికల్ ఇండస్ట్రీస్ అంత పొల్యూషన్ లేకపోయినా పొల్యూషన్ అయితే ఉంటుంది. ఎలక్ట్రోప్లేటింగ్ ఇలాంటి ఇండస్ట్రీస్ వస్తే 100% పొల్యూషన్ పెరుగుతుంది. సో ఇక్కడ నియర్లీ 40%, 30 to 40% మళ్ళీ నార్మల్ ఇండస్ట్రీస్కి ల్యాండ్ అలొకేట్ చేసే ప్లాన్ ఉంది. అంటే ఈ ఫార్మాసిటీని రద్దు చేసినట్టే చేసి ఆ ప్లేసెస్లో కొద్ది తక్కువ పొల్యూషన్ ఉన్న ఇండస్ట్రీస్ని పెడుతున్నారు. సో ఎలక్ట్రానిక్స్ అండ్ అదర్ ఇండస్ట్రీస్కి ఇంత ల్యాండ్ అలొకేట్ అయింది. ఈ ఎంటర్టైన్మెంట్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ దీనికి 470 ఎకరాలు. ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా హాళ్ళు, వేరియస్ మాల్స్, ఎంటర్టైన్మెంట్ అంట. అసలు పాపులేషన్ లేని చోట ఎంటర్టైన్మెంట్ హబ్బులు పెడితే ఇవి లాభసాటిగా మారాలంటే 10 నుంచి 15 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది.
సో ఇక్కడ ల్యాండ్ ఎవరికి అలొకేట్ చేస్తున్నారు, వాళ్ళు లాభసాటిగా ఎలా మారుతారు, దానికి గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏముంది, అసలు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అనే స్పెషల్ జోన్ పెట్టే అవసరం ఉందా, లేదా కుంభకోణంలో భాగంగానే ప్లాన్ చేసి 470 ఎకరాలు వాళ్ళకి ఇష్టమైన జనాలకు అంటిస్తారా అనేది ఇక్కడ పెద్ద డౌట్గా మారింది. ఇది 3%, టోటల్ 13,000 ఎకరాల్లో 3% ఎంటర్టైన్మెంట్ అండ్ అదర్ జోన్స్కి, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ జోన్స్కి అలొకేట్ చేసింది 470 ఎకరాలు. అసలు ఎంటర్టైన్మెంట్ దీనికి స్పెషల్ జోన్ అవసరం లేదు. పాపులేషన్ డెన్సిటీ ల్యాండ్ అవైలబిలిటీ ఉంటే ఆటోమేటిక్గా అక్కడక్కడక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ జోన్స్ స్టార్ట్ అవుతాయి. కానీ వీళ్ళు కావాలని దీనికి 470 ఎకరాలు ఇయర్ మార్క్ చేసి ఎంటర్టైన్మెంట్ జోన్గా పెడుతుందంటే ఇది కుంభకోణానికి మొదటి మెట్టుగా భావించవచ్చు. అన్నిటికన్నా పెద్ద జోకు ఫర్నిచర్ పార్క్. ఫర్నిచర్ అంటే వుడ్ బేస్డ్, మెటల్ కూడా ఉంటుంది కానీ వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. దీనికి ఈ ఫ్యూచర్ సిటీలో ఫర్నిచర్ పార్కుకు 300 ఎకరాలు, ఏఐకి 300 ఎకరాలు. ఇప్పుడు ఫర్నిచర్ అంటే దానికి పెద్ద వేర్ హౌసెస్, పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్ కావాలి. ఈ ఫర్నిచర్ జోన్కి 300 ఎకరాలే. ఏఐ లాంటి ఉట్టి ఆఫీసులు పెట్టుకోవడానికి కూడా 300 ఎకరాలే. అంటే వీళ్ళ ప్లానింగ్ ఈ రకంగా ఉంది. అసలు ఫర్నిచర్ కోసం ఒక పార్క్ అవసరమే లేదు, అది ఎక్కడైనా పెట్టచ్చు. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీలో దీన్ని దూర్చడం అనవసరం. ఇబ్రాహీంపట్నం దగ్గర పెట్టచ్చు, యాదాద్రి దగ్గర పెట్టినా ఫర్నిచర్ పార్క్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇంకా అడవి వరంగల్ దగ్గర కనుక అది ఫర్నిచర్ పార్క్ అక్కడ పెట్టాలి. తీసుకొని వచ్చి వీళ్ళు ఫ్యూచర్ సిటీలో ఫర్నిచర్ పార్క్ పెడతారు. దీని అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది ఫ్యూచర్లో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. మన ఛానల్ ఒక లెవెల్ ఉన్న ఛానల్, అర్థమైందా? స్వార్థం లేని ఛానల్ కనుక బ్లాక్ అండ్ వైట్ డిస్కషన్స్ ఉంటాయి ఇక్కడ. ఈ ఫర్నిచర్ పార్క్ ఇక్కడ పెట్టడం వేస్ట్. ఇది స్కామ్ కాదు, వేస్ట్. ఇది స్కామ్ రూపంలో కూడా మారచ్చు. హెల్త్ సిటీ, బెంగళూరు హైవేపై ఆల్రెడీ హెల్త్ సిటీ ఒకటి ప్లాన్ అయింది. జిఎంఆర్ దగ్గర ఒక హెల్త్ సిటీ ప్లాన్ చేస్తున్నారు. అంటే శంషాబాద్ దిగంగానే ఒక హెల్త్ ఏరియా ఉండాలి, అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని పోవాలి అని, హెల్త్ టూరిజం పరంగా డెవలప్ కావాలని ఒకటి ఆల్రెడీ శంషాబాద్లో ఒక హెల్త్ సిటీగా మారబోతుంది. కానీ ఇది ప్యారలల్గా హెల్త్ సిటీ అంటే ఇక్కడ హాస్పిటల్స్ దగ్గర వీళ్ళతోనే ముందు అరేంజ్మెంట్ మనకు తెలియదు. అంటే ప్రీ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నట్టు, అంటే ముందే మాట్లాడుకున్నారు అంతా. మనం అట్లా ఒక ఫ్యూచర్ సిటీ పెడతాము, ఇక్కడ మీకింత మాకింత, మీకింత మాకింత అని మొత్తం డివైడ్ అయింది. ఇది చూస్తే తెలుస్తుంది ప్లాన్. హెల్త్ సిటీ ఆల్రెడీ శంషాబాద్ దగ్గర ఉంది ప్లాన్. దానికి ప్యారలల్గా ఒక 30 కిలోమీటర్ 25 కిలోమీటర్ దూరం పోతే మళ్ళీ ఒక హెల్త్ సిటీ. ఇది కూడా ఒక స్కామే. లైఫ్ సైన్సెస్ హబ్కు 4,207 ఎకరాలు. ఫార్మాసిటీ రద్దు చేసి ఫార్మాసిటీలో అప్లై చేసిన కంపెనీలకు కుదించి 4,000 ఎకరాలలో అవే ఫార్మా కంపెనీలకు ల్యాండ్ అలొకేట్ జరుగుతుంది. ఎవరెవరు ప్లాట్లు కొని ఇక్కడ రెసిడెన్షియల్ జోన్గా వర్ధిల్లుతుంది అనుకునే వాళ్ళకు ఇది షాక్. 13,000 ఎకరాలు కాకుండా 4,000 పైచిలుకు ఎకరాలలో ఇక్కడ ఫార్మా సిటీ రాబోతుంది. ఇక్కడ ఫార్మా విలేజ్ కాదు, పాడు కాదు, ఇది ఫార్మా సిటీనే కుదించి కొన్ని వందల, అట్లీస్ట్ కొన్ని పదుల కాదు వందల ఫార్మా సిటీకి, ఫార్మా ఇండస్ట్రీస్కి ఇక్కడ ల్యాండ్ అలొకేట్ చేయబడుతుంది. అంటే 5 కిలోమీటర్ల వరకు ఎవ్వరూ అక్కడ నివసించే యోగ్యత క్లైమేట్ ఉండదు అని స్పష్టంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎవడైనా అక్కడ ప్లాట్ కొందాము అని పోతే మీరు ఫార్మా లైఫ్ సైన్సెస్ హబ్ దగ్గర కొనబోకండి. 5 కిలోమీటర్ల వరకు మీరు శ్వాస తీసుకోలేరు. పక్క కొన్నారో మీ ఇష్టం. ఇక్కడ రెసిడెన్షియల్ అండ్
అదర్ యూస్ ప్లస్ రెసిడెన్షియల్ రెండు రెండు జోన్స్ ఉన్నాయి. ఇక్కడ రెండిటికి కలిపి 2300 ఎకరాలు అలొకేట్ చేయబడ్డాయి. అంటే 16% ఫ్యూచర్ సిటీలో 16% ఈ రెసిడెన్షియల్ జోన్స్గా విభజించబడ్డది. ఈ రెసిడెన్షియల్ జోన్స్లో అక్కడున్న విలేజెస్ కూడా అక్కడక్కడ వస్తాయి. అంటే మిగిలిన భూమి ఈ ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది, ఏ రూట్లో ఇస్తుందా, ఆప్షన్లో ఇస్తుందా, ప్రిఫరెన్స్ బేసిస్ ఇస్తుందా, బిల్డర్స్కే దారాదత్తం చేస్తుంది. సామాన్యులు కూడా ఈ ఫ్యూచర్ సిటీలో ఉండొచ్చా? ఇది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఇప్పట్లో జవాబు లేదు. ఇప్పుడు మనకు అక్కడ ఉన్న లేఅవుట్స్ ఆల్రెడీ డిటిసిపి లేఅవుట్స్ ఆల్రెడీ డిటిసిపి ఉన్నవి, దాంట్లో అమ్మకాలు కొనుగోలు జరగాలి తప్ప ఈ ప్రభుత్వం ఇంకా క్లియర్ కట్ పాలసీ దీంట్లో అనౌన్స్ చేయలేదు. సో అక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళు హై రేట్స్లో తీసుకుంటే ఫ్యూచర్ సిటీ రద్దు అయింది అంటే వాళ్ళ కోట్ల డబ్బు నీళ్ల పాలవుతుంది. ఇది 100% గ్యారంటీ, రాసి పెట్టుకోండి. స్పోర్ట్స్కు 760 ఎకరాలు, ఇది కూడా పెద్ద కుంభకోణంగా మారిపోతుంది. ఇక్కడ స్పోర్ట్స్కు ఫ్యూచర్ సిటీలోనే స్పోర్ట్స్కి ఎందుకు పెట్టాలి? శంషాబాద్ ఏరియా ఉంది, యాదాద్రి ఉంది, సాగర్ హైవే ఉంది, ప్లస్ శ్రీశైలం హైవే మొత్తం ఉంది, శంషాబాద్ ఉంది, నార్త్ హైదరాబాద్ ఉంది. అక్కడంతా ఇడిచిపెట్టి మీరు కక్ష కట్టి ఇక్కడ స్టేడియము, ఇక్కడ గాల్ఫ్ కోర్సు, అది కాకుండా మలక్పేట్ రేస్ కోర్స్ తెచ్చి ఇక్కడ పెడతాడు. మలక్పేట్ రేస్ కోర్స్ అక్కడ పెడితే ఎవడు రావాలి, ఎవడు అక్కడ రేస్లో పాల్గొనాలి? అంటే పెద్ద ల్యాండ్ మాసు, దానివల్ల ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ మాత్రంగానే. ఒకటేమంటే ఆ మలక్పేట్ రేస్ కోర్స్ సెంటర్లో ఉంది, దాన్ని గుంజుకున్నందుకు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది తప్ప మలక్పేట్ రేస్ కోర్స్ అక్కడ షిఫ్ట్ చేయటం వల్ల ప్రభుత్వానికి ఏ రకమైన లాభం లేదు. గాల్ఫ్ కోర్స్ వల్ల అసలే లాభం లేదు. వీళ్ళు చెప్తున్నట్టు గాల్ఫ్ కోర్స్ 200 ఎకరాలు అంటుండ్రు, శుద్ధ దండగా. దీనివల్ల ఇంటర్నేషనల్ టూరిజం ఏం లేదు. ఆల్రెడీ గోల్కొండ దగ్గర ఒక గాల్ఫ్ కోర్స్ ఉంది, అది ఎట్లా తగిలాడుతుందో అందరికీ తెలుసు. మరి ఇక 200 ఎకరాలలో గాల్ఫ్ కోర్సు నిలబెట్టడం, అది కమర్షియలీ మనకి ఎట్లా ప్రభుత్వానికి ఆ ఏరియాకి తోడ్పడుతుంది మనకి ఇప్పటివరకు అర్థం కాని విషయం. ఒకటి మలక్పేట రేస్ కోర్స్ అయిపోయి, గాల్ఫ్ కోర్స్ అయిపోయి, ఇంకోటి స్టేడియం కూడా అనవసరంగా స్టేడియం నిర్మిస్తున్నారు. ఇక్కడ ఉన్న 2 స్టేడియంలకే మ్యాచ్లు కావడం చాలా కష్టము, వచ్చిపోవడం కష్టం. మరి మీరు ఫ్యూచర్ సిటీ లోపల స్టేడియం నిర్మిస్తే అది కమర్షియలీ వయబుల్ అవుతుందా? 100 కోట్లు పెట్టి స్టేడియం కడితే దాంట్లో మ్యాచ్లు ఎప్పుడు జరగాలి, అది కమర్షియలీ ఎప్పుడు డెవలప్ కావాలి, ఆ ఏరియాని డెవలప్ చేసే స్థాయి అయితే ఆ స్టేడియంకి లేదు. కనుక ఇప్పుడు టోటల్ 13,000 పైచిలుకు ఎకరాల్లో ప్రభుత్వం ఎలా అలొకేట్ చేసిందో మనం తెలుసుకున్నాం. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే ఫార్మా సిటీ రద్దు కాలేదు. ఫార్మా సిటీ నేను చెప్పినట్టు ఎన్నో వీడియోలో చెప్పినట్టు 13,000 పైచిలుకు ఎకరాల నుంచి 4,000 పైచిలుకు ఎకరాలకు కుదింపబడ్డది. అక్కడ హైలీ పొల్యూటింగ్ ఫార్మా ఇండస్ట్రీస్ వస్తాయి. గ్రీన్ అనేది అది ఉట్టి పేపర్ మీద కాన్సెప్ట్. 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ వరకు ఎవ్వడు శ్వాస తీసుకునే పరిస్థితి అక్కడ ఉండదు. దయచేసి ఫార్మా లైఫ్ సైన్సెస్ హబ్ దగ్గర ఎవ్వరు ఆ దగ్గర కానీ 5 కిలోమీటర్ జోన్లో 2 కిలోమీటర్ జోన్లో అట్లీస్ట్ ఎవ్వరు అక్కడ ప్లాట్లు కొనకండి. మళ్ళీ చెప్తున్నా, కొనకండి. కొంటే మీ డబ్బు బూడిదలో వేసిన పన్నీర్లా తయారు. నేను ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నా. కనుక మనం రాబోయే వీడియోలో ఈ ఫ్యూచర్ సిటీ అసలు ఎందుకు డిజైన్ చేయబడ్డది, ఎక్కడెక్కడ కొంటే మనకు మన రెసిడెన్షియల్ ప్లాట్స్కి, కమర్షియల్ ప్లాట్స్కి వాల్యూ డెవలప్ అవుతుంది, మనం క్లియర్ కట్గా ఫ్యూచర్ వీడియోస్లో తెలుసుకుందాం.
అప్పటి వరకు నమస్కారం.